తొలి ఏకాదశి సందర్భంగా అన్ని ఆలయాల్లో రద్దీ నెలకొంది. బాపట్ల, అనంతపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామస్మరణతో మారుమోగుతోంది. 7 శనివారాలు నోము నోచుకునే భక్తులతో ఆలయ ప్రాంగణాలన్నీ నిండిపోయాయి. వేద పండితులు స్వామివారికి సుప్రభాత సేవ, మంత్రపుష్పం, లక్ష్మీ హోమాన్ని నిర్వహించారు. భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. చీరాల, పేరాలలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తొలి ఏకాదశి పండుగ విశిష్టతను భక్తులకు ఆలయ అర్చకులు వివరించారు. జొన్న పేలాలు, బెల్లం కలిపి పిండి చేసి భక్తులకు పంచిపెట్టడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. మహోత్సవంలో వచ్చిన భక్తులకు అందరికీ కూడా సంవత్సరమంతా మనం ఏకాదశి వ్రతం లేకపోయినా ఈ ఒకరోజు వచ్చి స్వామివారిని వ్రతంగా ఉండి స్వామివారి దర్శనం చేసుకున్న వాళ్ళకి మాత్రంలో ఆ 108 ఏకాదశి వ్రతం చేసినటువంటి ఫలితం ఈ ఒక్కరోజు భక్తులకు అందరికీ వస్తుంది. కాబట్టి భక్తులు ఆ విశిష్టత అంతా కూడా తెలుసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులవ్వాలని ప్రార్థన చేసుకుంటున్నాం. తొలి ఏకాదశి సందర్భంగా పవిత్రమైన శనివారం పడింది కాబట్టి స్వామివారికి ఉదయం అభిషేకం మరియు తోమాల సేవతో కార్యక్రమం ప్రారంభమై భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. గౌరవనీయులు తాడపత్రి శాసనసభ్యులు వారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు అన్నీ ఏర్పాటు చేసి ఉన్నాము.